సార్లు ఢిల్లీలో వెళ్ళి మీటింగ్ పెట్టి మాట్లాడారు, చెప్పారు. మాట్లాడి అవును. కాబట్టి మా ప్రయత్నం ఏ స్థాయిలో జరగానో ఆ స్థాయిలో జరిగింది. ముఖ్యమంత్రితో మాట్లాడదాం చెప్పుదాం అంటేనేమో ఆయన వినే పరిస్థితి లేదు. అది విచిత్రం. అది వైఎస్ఆర్ గారి మీద మీకున్న అభిప్రాయం? ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా నిలబడ్డాడు, అడ్డం పడ్డాడు అనేది నాకు అభిప్రాయము. అది నిజమే. 50 మంది తెలంగాణ ప్రజలకున్న అభిప్రాయం కూడా అదే దాదాపుగా. ఓకే. ఆయన సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అప్పటి వరకు సరళీకరణ అంటే సంక్షేమ పథకాలు కూడా ఉండద్దని అన్నింటినీ తూట్లు పొడుస్తున్న సమయంలో అప్పుడు సరళీకరణ వ్యతిరేక పోరాటాలు అనేవే ఆయన అధికారంలోకి రావడానికి దోహదపడ్డాయి. ఆ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటాలే ఆయన ఎదుగుదలకు దోహదపడ్డాయి. కాబట్టి స్పష్టంగా సంక్షేమ పథకాల పునరుద్ధరణ జరిగింది. అది మాత్రం ఒక మంచి పరిణామంగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్. కానీ సంక్షేమం ఒకటే చాలదు, అభివృద్ధి కూడా కావాలి. అందుకనే అభివృద్ధి చేయలేదు కాబట్టి ఈ రోజున ఆయన ఓడిపోయారని చెప్పి చాలా మంది చెప్తున్నారు. నిజమేనా? సంక్షేమము ఎంత కీలకమో, సంక్షేమం ఎంత కీలకమో ఒకటండి. చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసమానతలు తీవ్రంగా ఉన్న దేశంలో సంక్షేమ పథకాలు అవసరం. మనుషుల ఆత్మగౌరవాన్ని పెంచడానికి, వాళ్ళ యొక్క సామాజిక హోదా ప్రతిపత్తులను పెంచడానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, సహాయం చేయాలి. మరోవైపు ఆ ప్రజలు తమ కాళ్ళ మీద తాము నిలబడి ఎదగటానికి కావలసినటువంటి అభివృద్ధిని కూడా తీసుకురావాలి. ఆ రెండింటిని ప్రభుత్వాలు సమన్వయం చేసుకోవటం చాలా అవసరం. రెంటి మధ్యన వైరుధ్యం లేదు. ఒకటి రెండవ దానికి దోహదపడాలి, ఉపయోగపడాలి. అది ప్రధానంగా ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలి. చేసినాం కాబట్టి అభివృద్ధి చేయకపోయినా నడిచిపోతుంది, ప్రజలు అన్ని రకాలుగా లాభం అవుతుంది కాబట్టి మన కోట్లు వేస్తారు అనుకుంటే అది చాలా పొరపాటు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన తప్పు అదేనంటారు? ఆంధ్రప్రదేశ్లో జరిగింది, అంతకుముందు కూడా ఆ ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరిగింది. ఇట్లాంటి పొరపాట్లు ప్రభుత్వాలు చేసినాయి, దెబ్బతిన్నాయి. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చి మళ్ళీ సమన్వయంతో ముందుకు పోవటానికి ప్రయత్నం చేసినాయి, కానీ అడుగు ముందుకు పడలేదు. సో ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ప్రభుత్వం అయితే కూడా ప్రభుత్వం అటు సంక్షేమాన్ని అదేవిధంగా అభివృద్ధిని రెండు ఏకతాటి మీద నడిపించి ముందుకు తీసుకెళ్తోందని భావిస్తుందా? ఇంకా దానికి ఒక ఇబ్బంది వస్తున్నది. ఒక ఇబ్బంది ఏమొస్తున్నది అని అంటే ఈ సంక్షేమ పథకాలకు కానీ అభివృద్ధి కోసం కానీ రాష్ట్రమేమో అప్పుల పాలయ్యింది. ఆ నిధులు వచ్చినవన్నీ కూడా పాత బకాయిల చెల్లింపులకు కూడా చాలట్లేదు. కొన్ని ప్రభుత్వం పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీల కోసం కొంత డబ్బు ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది. దానివల్ల ఏమవుతున్నదంటే ఇప్పుడు కొన్ని విధానాల అమలుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి కోసం, రేపు ప్రాజెక్టులు కట్టాలన్నా, ఉపాధి కల్పన కోసం కొంత చిన్న పరిశ్రమలను, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలన్నా కొంత నిధులు గవర్నమెంట్ వైపు నుంచి ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిధులు లేవు, ఖజానా ఖాళీ అయింది, రాష్ట్రం అప్పుల పాలైపోయింది. కానీ ధనిక రాష్ట్రమైన తెలంగాణ అప్పుల పాలవడం అనేది దానికి గల కారణం ఏంటి? ఎక్కడ? ఇదే స్పష్టంగా ఒక హేతుబద్ధంగా ప్రభుత్వం నిర్ణయాలు చేయలేదు. క్యాగ్ చాలా బాగా చెప్పింది కాళేశ్వరం నివేదికలో. వాళ్ళు ఏమన్నారంటే